వచ్చిన సంఘస్థులు గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆరాధన తలంపులకై ఒక వచ్చిన భాగాన్ని చదువుదాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరలోకపు రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మీ అపారమైన ప్రేమ చేత నాయన గడిచిన ఆరాధన కూట నుంచి మరొక ఆరాధన కూటానికి మమ్మల్ని నడిపించారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో గొప్పవారికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో నా ప్రభా, నీ పక్షంగా నిలబడి నాయన కొంత లేఖన భాగాన్ని చదివాను నాయన. నా ప్రభా, జీవం కలిగిన ఆ మాటలను తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో తండ్రి మాతో మాట్లాడి సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ తండ్రి మా హృదయాలను నా ప్రభా ఆరాధనకు ఆయత్తపరచమని, నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఎఫెసీ పత్రిక మీకు చాలాసార్లు చెప్పాను. అపోస్తలుడైన పౌలు చెరలో ఉన్నప్పుడు రాశాడు. అయితే ఎవరికి రాశాడు అని అంటే చదువుతున్నాను చూడండి, మొదటి వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి, ఎవరికి రాశారంటే పరిశుద్ధులు అనగా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డామో వారికి, అలాగే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మనం ప్రయాణిస్తున్నామో, క్రైస్తవులుగా మన యాత్రను కొనసాగిస్తున్నామో వారికి ఈ పత్రిక వ్రాసాడనమాట. అయితే ఈ పత్రికలో 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు అనగా ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగింది. విమోచనము కలిగిత అంటే విమోచించడం అని అంటే ఒక ప్రమాదకరమైనటువంటి స్థానంలో నుంచి ఆ ప్రమాదం లేని స్థానంలోనికి మనల్ని తీసుకొచ్చాడనమాట దేవుడు. ఒక అపాయకరమైనటువంటి పరిస్థితి నుంచి మనల్ని దేవుడు రక్షించి విడిపించి విమోచించాడనమాట. ఆ రకంగా ఈ విమోచన దేని వలన కలిగిందనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే ఈ విమోచన మనకు కలిగిందనమాట. అసలు విమోచన మనకు దేనికి అని మనం ఆలోచన చేస్తే మనం ఏం కలిగి ఉన్నామనంటే, ఒక వచనం చదువుతాం చూడండి. మనకు అసలు విమోచన దేనికి అవసరం, దేని నుంచి విమోచించబడాలి అని అంటే, మనం దేంట్లో ఉంటే దేవుడు మనల్ని విమోచించాడు అనేటువంటి అనేక ప్రశ్నలకి ఒక వచనం చదువుతాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు. మనం అపాయకరమైన పరిస్థితి అన్నాం, లేదంటే ప్రమాదకరమైన పరిస్థితి అన్నాం. మన ప్రమాదకరమైన పరిస్థితి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటున్నాడండి. పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తన. పితృపారంపర్యమైన అనగానే మనం ఎక్కడికి వెళ్ళాలండి? మన పితరుడైనటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళాలి. మన పితరుడైనటువంటి ఆదాము హవ్వలో వారు చేసినటువంటి దేవునికి విరుద్ధంగా వారు చేసిన కార్యాన్ని బట్టి, దేవునికి విరోధంగా వారు నడిచినటువంటి నడవడికను బట్టి, లేదు దేవుని మాటను వారు ధిక్కరించిన కారణాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళామంటే అపాయకరమైనటువంటి పరిస్థితుల్లోనికి. విమోచన అవసరమైంది మనకి. పరిశుద్ధుడైనటువంటి ఒక మనిషి మనల్ని విమోచించాలి.
పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తం మనకు అవసరమైంది. అందుకనే మనం వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ మనం దేని చేత విమోచించబడ్డామంటే పరిశుద్ధుడైనటువంటి సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము చేత మనం విమోచింపబడ్డాం. దేని నుంచి విమోచింపబడ్డామనంటే మన పితరుడైన ఆదాము చేసినటువంటి ఆయన దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుడు చేయొద్దన్న పని చేసిన కారణాన్ని బట్టి మనం ఏమయ్యామంటే పాపము కలిగిన వారముగా అయ్యామండి. అలాగే అపరాధములు చేసిన వారమయ్యాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ పాపముల వలన, అపరాధముల వలన మనకేమి సంప్రాప్తమైందంటే మనం చదువుతాం కదండి, ఒక మనిషి చేసిన పాపం వలన అని. అలాగే మొత్తం మానవులు చేసిన పాపం వలన మనందరం కూడా ఏమయ్యామంటే అపరాధములు కలిగిన వారమయ్యాం, కళంకము కలిగిన వారమయ్యాం. ఇక్కడ ఇంకా వచనం చదివాం చూడండి మరొకసారి. ఇదే వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును, అంటే మనలో ఏముందండి, దోషం ఉంది. దోషము లేని నిర్దోషమైన రక్తం మనకు అవసరం. నిర్దోషమైన రక్తము చేత మనం విమోచింపబడాలి. అంత మాత్రమే కాదు, కానీ నిష్కళంకమైన, అంటే మనందరం ఏం కలిగిన వారం అంటే కళంకము కలిగిన వారం. పాపములు, అపరాధములు ఏమండి, అలాగే దోషము ఏమండి, అలాగే కళంకం కలిగినటువంటి మనకు ఏం అవసరమైందంటే విమోచన అవసరమైనందండి. ఈ విమోచన ఎవరి ద్వారా కలిగిద్దంటే ఒక పరిశుద్ధుడైనటువంటి ఆ సంపూర్ణ మానవుడు ఆయన రక్తాన్ని చిందించాలండి. ఒక సంపూర్ణ మానవుడు ఆ రక్తాన్ని చిందిస్తే ఆ రక్తము ద్వారా మనకు పాప విమోచన, మన కళంకం నుంచి నిష్కళంకులుగా చేయబడతాం. ఏమండి, అంత మాత్రమే కాదు, కానీ నిర్దోషమైన దోషులుగా ఉన్న మనం నిర్దోషులుగా చేయబడతాం అన్నమాట. ఏమండి, మన వ్యర్థ ప్రవర్తన మనం దేని నుంచి విమోచించబడాలంటే మన పితరులు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, దేవుని మాటను ధిక్కరించడం, దేవుని మాటకి లోబడకపోవడం, దేవునికి అవిధేయులుగా జీవించడం, ఏదైతే వ్యర్థ ప్రవర్తన ఏదైతే ఉందో దాని నుంచి మనల్ని విమోచించాలి. ఏమండి, ఆ యొక్క వ్యర్థ ప్రవర్తన వల్ల మనం తెచ్చుకున్నటువంటి పాపముల నుండి మనం విమోచించాలి. పాపముల ద్వారా, అపరాధముల ద్వారా చచ్చిన స్థితిలో, అంటే మరణం తెచ్చుకున్నాం మనం, ఆ మరణం నుంచి మనల్ని విమోచించాలి. ఒకటి, మన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించాలి. రెండు, మన వ్యర్థ ప్రవర్తన ద్వారా తెచ్చుకున్న మన పాపములు, అపరాధముల నుండి మనల్ని విడిపించాలి. పాపములు, అపరాధముల ద్వారా తెచ్చుకున్న మరణం నుంచి కూడా మనల్ని విడిపించాలి. మనల్ని విడిపించాలంటే ఏ మానవుడు కూడా మనల్ని విడిపించలేడండి. ఎవరు కూడా మనల్ని విడిపించలేరండి. రోమీలకు రాసిన పత్రిక 5:12 చదువుతున్నాను చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. మనిషి చేసిన అవిధేయ క్రియల వలన, లేదంటే వ్యర్థ ప్రవర్తన వలన, మన యొక్క వ్యర్థమైనటువంటి నడవడిక వలన, పితృపారంపర్యమైనటువంటి ఆచారాల వలన మనం ఏం తెచ్చుకున్నామంటే పాపములు తెచ్చుకున్నాం. పాపముల ద్వారా, అంటే మన పితరుడైన ఆదాము చేసినటువంటి ఆదాము ద్వారా అందరికీ మరణం పాపం ఎలాగైతే వచ్చిందో, అలాగే మరణం కూడా మనం చేసిన పాపాలు ఉన్నాయి. మన పాపముల ద్వారా మనకు కూడా మరణం సంప్రాప్తమైందండి. ఈ మరణం తొలగించాలంటే, ఈ మరణం నుండి మనల్ని విడిపించాలంటే, మన పితృపారంపర్యమైనటువంటి ఆచారాల నుండి, లేదంటే మన వ్యర్థ ప్రవర్తన నుండి మనల్ని విమోచించాలంటే ఒక సంపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి రక్తం మనకు అవసరమైనండి. అలాంటప్పుడు ఈ యొక్క వ్యర్థ ప్రవర్తన నుంచి, లేదంటే మన పాపములు, అపరాధముల నుండి, అపరాధముల ద్వారా తెచ్చుకున్న మరణం నుండి మనల్ని ఎవరైనా విడిపించగలరా అంటే ఏ ఒక్కరూ కూడా మనల్ని విడిపించలేరండి. మానవుడైనటువంటి ఏ ఒక్కడు కూడా మనల్ని విడిపించలేడు. చదువుదాం చూడండి, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 49:7 చదువుతున్నాను చూడండి. ఎవడును ఏ విధము చేతనైనను
తన సహోదరుని విమోచింపలేడు. ఏమండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. మన పెద్దలు ప్రార్థనా కూటంలో చెప్తున్నారండి. ప్రార్థనా కూటంలో కానీ లేకపోతే వాక్య కూటంలో కానీ సమూయేలు గారు చెప్పారు మనకి. యెహెజ్కేలు గ్రంథం 14:14లో ఆయన చెప్పారు కదండి, నోవహు, యోబు, దానియేలు ఈ ముగ్గురు వారి భక్తిని బట్టి లేదంటే వారి ప్రవర్తనను బట్టి వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవునికి వారికి ఉన్న సత్సంబంధాన్ని బట్టి వారిని వారే కాపాడుకుంటారు, కానీ వేరే వాళ్ళని రక్షించలేరు. ఎవరు కూడా, ఏ మానవుడు కూడా మనల్ని రక్షించడానికి అధికారం లేనటువంటి మానవులు. అయితే ఎవరున్నారో రక్షించగలిగిన ఆయన ఎవరున్నారంటే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ నీతిమంతుడిగా జీవించడానికి, ఏమండి, అనీతిమంతులమైన మనల్ని రక్షించడానికి, ప్రమాదకరమైన అపాయకరమైన పరిస్థితిలో, వ్యర్థ ప్రవర్తనలో, పాపములో, అపరాధములో, మరణములో ఉండిపోయిన మనందరినీ విడిపించడానికి, విమోచించడానికి ఒకే ఒక్క ఆయన మనందరి నిమిత్తం ఈ లోకానికి వచ్చి సంపూర్ణ మానవుడిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన యొక్క నిర్దోషమైనటువంటి, ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మనల్ని కడగవలసి, మనల్ని విమోచించవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట అండి. చదువుదాం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాం చూడండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఏమండి, స్వయంగా యేసుక్రీస్తే చెప్తున్నటువంటి మాట ఇది. ఆయన ఏమంటున్నాడంటే ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదంట, కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అనేకుల పాపము విషయమై, అపరాధముల విషయమై, మనం మరణ కోపంలో అనగా నరకాగ్నికి పాత్రులమై ఉండగా దాని నుంచి విడిపించడానికి క్రయధనముగా, ఏమండి, మనందరికీ వెలగా ఆయన తన ప్రాణమును చెల్లించడానికి ఆయన వచ్చానని ఆయనే చెప్తున్నాడు స్వయంగా. ఏమండి, మనం మన వ్యర్థమైన ప్రవర్తనలో ఉన్నప్పుడు, లేదంటే మన పితరులు చేసినటువంటి పాపములో మనం ఉన్నప్పుడు, మన పితరులు ఆచరించినటువంటి పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన లేదంటే వ్యర్థ ఆచారాల్లో మనం ఉన్నప్పుడు వాటి ద్వారా పాపములు తెచ్చుకున్నాం, అపరాధములు తెచ్చుకున్నాం. వాటి ద్వారా మరణం తెచ్చుకుని మరణానికి పాత్రలమైనప్పుడు, లేదంటే నిత్య నరకాగ్నికి పాత్రలమైనప్పుడు దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా, సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనందరి ముందర 33.5 సంవత్సరాలు నిర్దోషిగా, కనీసం ఆయన మీద నింద వేయడానికి కూడా అవకాశం లేకుండా ఆయన జీవించి మన ఎదుట, ఏమండి, ఒక మాదిరికరమైన జీవితాన్ని నుంచి, ఏమండి, ఆయన రక్తంలో కడగబడిన వారు ఎలాగ నడుచుకోవాలో, ఆయన రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం ఆయన్ని ఎలా ఆరాధించాలో, ఎలా ఉండి ఆరాధించాలో ఆయన ఒక మాదిరికరమైన జీవితం మనమందరం ఉంచాడండి. ఏమండి, మనల్ని విమోచించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే, మన ప్రవర్తన నుంచి తప్పించేవారు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపముల అపరాధముల నుంచి మనల్ని తప్పించగలిగిన నాథుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తేనండి. పాపముల ద్వారా, అపరాధముల ద్వారా మనం తెచ్చుకున్న, ఏమండి, మన పితృపారంపర్యమైన ఆచారాల ద్వారా మనం తెచ్చుకున్నటువంటి నరకాన్ని లేదా మన మరణాన్ని తప్పించే నాథుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తేనండి. ఆయన మనందరినీ ఏదో మాటలతో ఆయన విమోచించలేదు, కానీ మనకు విమోచన అవసరమైనప్పుడు ఆయన యొక్క అమూల్యమైన రక్తము, ఏమండి, యుక్తకాలం అంటే నడివయసు అండి. 33.5 సంవత్సరాలు అంటే మోషే చెప్పిన 91వ కీర్తన ప్రకారం మనిషికి 70 సంవత్సరాలు అయితే ఆయుష్, అందులో సగం చేయండి. ఏమండి, నడి వయసులో ఒక
ఆ యవ్వన కాలంలో ఆయన యొక్క యవ్వన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ఆ సిలువకు, తన ప్రాణమునకు, తన ప్రాణాన్ని, తన దేహాన్ని సిలువకు అప్పగించి, దున్నవారు చేతికి అప్పగించి, తన దేహమంతా చీల్చబడి మనందరి విమోచన నిమిత్తం ఆయన ఒక్క బొట్టైన తన శరీరంలో రక్తాన్ని ఉంచుకోకుండా కార్చిన కారణాన్ని బట్టి, ఏమండి, మనందరికీ క్రయధనంగా, అంటే మనం ఒక కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా తెచ్చుకోవాలంటే, లేదంటే మనకు కొంత డబ్బు కావాలంటే మనం ఏమైనా వాళ్ళకి వస్తువు పెట్టాలండి, ఏమండి. అలాగా మనందరినీ విడిపించడానికి, మనందరినీ దేవుని కొరకు కొనడానికి, దేవుని బిడ్డలుగా మనందరినీ యాజకులుగా, సొత్తైన ప్రజలుగా చేయడానికి ఆయన వెలగా, ఏమండి, క్రయధనంగా ఏం చెల్లించాడంటే తన ప్రాణం చెల్లించాడు, తన రక్తాన్ని చెల్లించాడండి. మరొకసారి ఆ వచనం చదువుదాం చూడండి. మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ఏమండి, ముందర వచనాల్లో మనం చదివాం, ఆయన ఎలా విమోచించాడంటే తమ అమూల్యమైనటువంటి రక్తము చేత మనం విమోచింపబడ్డాం. ఏమండి, తన ప్రాణమును అర్పించడం వలన మనం విమోచించబడ్డాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన మనందరి నిమిత్తం, ఏమండి, మనము ఏమైతే అయ్యున్నామో, మనం పాపము చేసి మన అపరాధముల చేత మనం పాపిగా ఉన్నప్పుడు ఆయన దేవునితో సమానమైనటువంటి వాడయ్యుండి, ఆయనకు ఆ దేవుని స్వరూపం కలిగి ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన పాపంగా చేయబడి మనందరి పాపములు కడిగినటువంటి, విమోచించినటువంటి, విడిపించినటువంటి దేవాతి దేవుడు మన పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఏమండి, మనం కూడా మన యొక్క వ్యర్థ ప్రవర్తనను మాని పితృపారంపర్యాచారములను మనం పక్కన పెట్టి పరిశుద్ధమైన, నిర్దోషమైన హృదయం కలిగి పరిశుద్ధులుగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఆరాధించాలండి. ఏమండి, మన వ్యర్థ ప్రవర్తన నుంచి మనం రక్షించాడు, మన పాపముల, అపరాధముల నుంచి మనల్ని విమోచించాడు. పాపముల ద్వారా, అపరాధముల ద్వారా మనం తెచ్చుకున్న మరణాన్ని నుండి మనల్ని విడిపించాడు, విమోచించాడు. ఆయన విమోచనకర్త. ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువుతాం కదండి, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచు. మనం ఎవరి వైపు చూడాలంటే ఆయన వైపు చూడాలండి. మనల్ని విడిపించడానికి, లేదంటే మనల్ని విమోచించడానికి, మనల్ని మన ప్రవర్తన నుంచి మనల్ని తొలగించి మంచి ప్రవర్తనలో నడిపించడానికి కానీ, మన పాపముల నుంచి మనల్ని తొలగించి నిర్దోషులుగా చేయడానికి కానీ, మన అపరాధముల నుంచి మనల్ని తొలగించి మనల్ని నిరపరాధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి కానీ, లేదా మన మరణాన్ని తప్పించి నిత్య నరకాగ్నికి పాత్రలు కాకుండా నిత్య జీవంలోని మనల్ని నడిపించడానికి కానీ అధికారం కలిగినటువంటి దేవాతి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఆరాధించడానికి వచ్చామండి. ఏమండి, అటువంటి దేవాతి దేవుణ్ణి మనం ఇప్పుడు ఏమై ఉన్నామంటే ఆయన ఆ గొల్గొతా గిరికి పైన సిలువలో ఏ రక్తం అయితే కార్చి ఆ సిలువలో ఆ రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచాడో అప్పుడు మనం ఏమై ఉన్నామంటే నూతన సృష్టిగా చేయబడ్డాం. గతంలో మనం పితృపారంపర్య ఆచారములు అనుసరించిన వారం, లేదంటే పితరులు చేసిన పాపములు చేసిన వారం, లేదంటే పాపములు చేసిన వారం, అపరాధములు చేసిన వారం, మరణానికి పాత్రలుగా ఉన్నటువంటి వారమే. కానీ ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడిన తర్వాత మనం ఏమయ్యామంటే, అదే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చదువుతున్నాం చూడండి. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు మనం ఏమయ్యామనంటే దేవుని రక్తంలో కడగబడినందున మనం ఎలా మారామండి? నూతన సృష్టి. పితృపారంపర్యాచారంలో మనకి ఇంకా చెల్లవు, మనం వాటి నుంచి తొలగించబడ్డాం. అంత మాత్రమే కాదు కానీ ఆ వ్యర్థ ప్రవర్తన నుంచి మనం తొలగించబడ్డాం, మన పాపముల నుంచి మనం తొలగించబడ్డాం, విమోచింపబడ్డాం, మన అపరాధముల నుంచి మనం విమోచించబడ్డాం. పాపముల ద్వారా, అపరాధముల ద్వారా మనం తెచ్చుకున్న నిత్య నరకాగ్నిని లేదా మరణాన్ని నుంచి మనం విమోచింపబడ్డాం. ఏమండి, మరొకసారి ఆ వచనం చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 మళ్ళీ చదువుతున్నాను చూడండి. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణయు మనకు కలుగుచున్నది. ఏమండి, మనం విమోచన మనకు అవసరమైనప్పుడు దేవాతి దేవుడు ఏమండి దేవునితో సమానమైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి యొక్క క్రయధనముగా మనందరినీ వెలపెట్టి కొన్నాడండి. ఆ వెల ఏంటంటే ఆయన యొక్క ప్రాణము, ఆయన యొక్క రక్తము. ఏమండి, మన పితరులు చేసిన పాపముల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. మనం చేసిన పాపముల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. మన హృదయాలోచనలో ఉన్న పాపములు బట్టి కూడా ఆయన వెల చెల్లించాడండి. ఎవరైతే దేవా నేను పాపినని ఒప్పుకుంటారో వారందరి నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా ఉండి ఆయన ఆరాధించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మనందరి వెనుకల్లో దీవించును గాక. వందనాలండి.